ఓ లారీ డ్రైవర్ పేరు రాజా. తాగితే ఒళ్ళు తెలియదు అతనికి. ఒకరోజు రాజా ఇలాగే త్రాగి లారీ డ్రైవ్ చేస్తున్నాడు. తెల్లవారబోతోంది. చుట్టూ పొగమంచు. దారి సరిగ్గా కనబడడం లేదు. అయినా తాగిన మైకంలో మొండిగా వేగంగా వెళుతున్నాడు రాజా. మత్తు దిగిన తర్వాత కానీ అతనికి తెలియలేదు తన మితిమీరిన వేగం శివయ్య అనే రైతు మరణానికి కారణమయ్యిందని. తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే. అందుకే కోర్టులో తన నేరం ఒప్పుకున్నాడు రాజా. అతనికి శిక్ష వేసే ముందు జడ్జి తీవ్రంగా ఆలోచించాడు. రాజాకు ఉరిశిక్ష విధిస్తే చనిపోయిన శివయ్య కుటుంబానికి ప్రయోజనం ఏమీ ఉండదు. అతనికి వేసే శిక్ష నలిగిపోయిన శివయ్య కుటుంబానికి రక్ష కావాలనుకుని అంతవరకు ఏ న్యాయస్థానం ఇవ్వని తీర్పుని ఇచ్చి రాజాకు విచిత్రమైన శిక్ష విధిస్తాడు జడ్జి. చనిపోయిన శివయ్య ఇంట్లోనే ఉంటూ ఆ కుటుంబానికి అండగా నిలవాలన్నదే ఆ శిక్ష. గత్యంతరం లేని పరిస్థితుల్లో ఆ శిక్షకు కట్టుబడి శివయ్య కుటుంబం ఉంటున్న గ్రామానికి వెళతాడు రాజా. శివయ్య భార్య సహా గ్రామంలో ప్రతి ఒక్కరూ రాజాని దోషిగా అంటరాని వాడిగా చూస్తారు. అయితే ఆ గ్రామ వాతావరణం, మనుషులు రాజాలో మార్పు తెచ్చాయి. అతను కూడా క్రమక్రమంగా గ్రామస్తులకు దగ్గరవుతాడు. 2 ఏళ్లు గడిచిపోతాయి. ఒకరోజు పోలీసు జీపు వచ్చి శివయ్య ఇంటి ముందు ఆగుతుంది. అందులోంచి ఎస్ఐ దిగి రాజా దగ్గరకు వచ్చి, సత్ప్రవర్తన కారణంగా నీకు శిక్ష తగ్గించారు. ఇదిగో నీ డ్రైవింగ్ లైసెన్స్. ఇక నువ్వు స్వేచ్ఛగా ఎక్కడికైనా వెళ్ళవచ్చు అంటాడు. ఒకప్పుడు రాజా ఆ గ్రామంలోంచి వెళ్ళిపోతే బాగుండునని ప్రతి ఒక్కరూ అనుకున్నారు. కానీ ఆ రోజు మాత్రం అతను వెళ్ళిపోతాడేమోనని శివయ్య భార్య సహా గ్రామస్తులందరూ కలవరపడతారు. రాజా సరాసరి జడ్జి దగ్గరికి వెళ్ళి, నాకు శిక్ష పెంచండి సార్ అని అభ్యర్థిస్తాడు. ఇలా శిక్ష పెంచమని అడిగే వ్యక్తి చరిత్రలో ఎవరైనా ఉంటారా? అదే ఖైదీ బాబాయ్ చిత్రంలోని కొత్త పాయింట్. అందుకే 1974 ఫిబ్రవరి 15న విడుదలైన ఖైదీ బాబాయ్ చిత్రం ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంది. నటభూషణ శోభన్ బాబు కెరీర్లో ఓ మైలురాయిగా నిలిచింది. అంతేకాదు, ఉత్తమ నటుడిగా ఆయనకి తొలిసారి ఫిల్మ్ఫేర్ అవార్డు తెచ్చిపెట్టింది. ఈ చిత్ర నిర్మాణ విశేషాలు ఇప్పుడు చూద్దాం. వీరేంద్ర సిన్హా రాసిన ఓ ఉర్దూ నవల ఆధారంగా ఖైదీ బాబాయ్ చిత్రం రూపుదిద్దుకుంది. ఈ చిత్ర దర్శకుడు టి కృష్ణ ఒకసారి బొంబాయి వెళ్ళినప్పుడు ఆ నవల చదివారు. అది సినిమాకి బాగుంటుందని హక్కుల కోసం ప్రయత్నిస్తే వీరేంద్ర సిన్హా అప్పటికే ప్రేమ్జీ అనే నిర్మాతకు అమ్మేశారని, ఆ నవలను ఆయన రాజేష్ ఖన్నా హీరోగా దుష్మన్ పేరుతో సినిమా తీస్తున్నారని తెలిసింది. వెంటనే ప్రేమ్జీని సంప్రదించారు టి కృష్ణ. దుష్మన్ చిత్ర నిర్మాణం పూర్తయ్యాక హక్కులు ఇస్తానని ప్రేమ్జీ చెప్పారు. అలా దుష్మన్ హక్కులు కొని ఖైదీ బాబాయ్ చిత్ర నిర్మాణానికి శ్రీకారం చుట్టారు టి కృష్ణ. హీరో కృష్ణ నటించిన ఉపాయంలో అపాయం చిత్రం ద్వారా టి కృష్ణ దర్శకుడయ్యారు. ఖైదీ బాబాయ్ ఆయనకు 2వ సినిమా. తన మిత్రులతో కలిసి ఈ చిత్రం నిర్మించారు కృష్ణ. కళాభినేత్రి వాణిశ్రీ ఇందులో హీరోయిన్గా నటించారు. బయోస్కోపీ పిల్లొచ్చింది అంటూ వాణిశ్రీపై చిత్రీకరించిన పాట ఇప్పటికీ వినిపిస్తుంటుంది. అలాగే ఓరెబ్బి చెబుతాను అంటూ శోభన్ బాబు వాణిశ్రీలపై చిత్రీకరించిన పాట కూడా పాపులర్. శోభన్ బాబు పక్కా మాస్ పాత్ర పోషించారు. ఆయన గెటప్, మేకప్ కూడా విభిన్నంగా ఉంటాయి. నా యాల్దే అనే ఊత పదంతో అభిమానుల్ని ఆకట్టుకున్నారు. ఖైదీ బాబాయ్ చిత్రం విడుదలయ్యాక దుష్మన్ హీరో రాజేష్ ఖన్నా ఈ సినిమా చూసి శోభన్ బాబు నటనని ప్రశంసించడం విశేషం. అలాగే ఆనాటి రాష్ట్రపతి వివి గిరి 1974 జనవరి 22న ఢిల్లీలో ఈ సినిమా చూసి ప్రశంసించడం మరో విశేషం. ఖైదీ బాబాయ్ చిత్రం విడుదలైన 6 రోజులకు నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు నటించిన మంచివాడు చిత్రం విడుదలయ్యింది. అక్కినేని కూడా ఖైదీ బాబాయ్ చిత్రం చూసి శోభన్ బాబు నటనని మెచ్చుకున్నారు. 31 కేంద్రాల్లో మొత్తం 39 థియేటర్లలో విడుదలైన ఖైదీ బాబాయ్ చిత్రం విజయం సాధించింది.
హైదరాబాద్, గుంటూరు, వరంగల్, విజయవాడ, విశాఖపట్నం కేంద్రాల్లో 100 రోజులు ఆడింది. హైదరాబాదులో మొత్తం 154 రోజులు ఆడడం విశేషం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.